సింగర్ మను ఈ పేరు తెలియని తెలుగు సంగీత ప్రేమికులే ఉండరు. వివరాల్లోకి వెళ్తే ఎన్నో వినూత్నమైన పాటలు పాడి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. ఇటీవల కాలంలో బుల్లితెరపై జబర్దస్త్ వంటి షోలకి జడ్జిగా కూడా చేశారు. ఇలాంటి సింగర్ మనుకి కుమారులు చేసిన పనికి తల ఎత్తుకోలేకపోతున్నారు. సింగర్ మను ఇద్దరి కొడుకులపై పోలీస్ కేసు నమోదైంది. మను కుమారుడు చెన్నైలో శ్రీదేవి, కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న కృపాకరణ్ అనే ఇద్దరిపై దాడి చేశారు. దీంతో మను కుమారులు ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రోజు రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తుండగా హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఇద్దరిని కూడా మను కుమారులు చితక్కొట్టినట్టు తెలుస్తోంది. చెన్నై ఆర్పక్కానికి చెందిన కృపాకరణ్ మధుర వాయాకు చెందిన 16 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై దాడి చేశారు. అయితే వారు మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తుండగా స్థానికంగా ఉన్న హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. ఆ టైంలో మను కుమారులు రఫీ షకీర్ తో పాటు మరో 3 స్నేహితులు కూడా అక్కడ ఉన్నారు. ఈ 5 మద్యం మత్తులో కృపాకరణతో పాటు మరో 16 ఏళ్ల బాలుడితో గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరికి మాటా పెరగడంతో గొడవ ఇంకొంచెం హీట్ ఎక్కింది. దీంతో ఈ 5 కూడా వాళ్ళిద్దరిపై దాడి చేశారు. ఈ సంఘటనలో కృపాకరణ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వరసరపాక పోలీసులు సింగర్ మను కుమారుల కోసం గాలిస్తూ సింగర్ మను కుమారులు రఫీ షకీర్ వాళ్ళ స్నేహితులు కలిసి స్నేహితుల పేర్లు విఘ్నేష్, ధర్మ, షకీర్ మొత్తం 5పై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మను కుమారులు ఇద్దరితో పాటు అతని స్నేహితులు కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇంత మంచి సింగర్ అయిన మను గారి పిల్లలు అలా చేయడం చాలా బాధాకరం.